గీతా ఆర్ట్స్ రెండో బ్యానర్ అయినటువంటి GA2 పతాకంపై అల్లు అరవింద్, బన్నీవాసు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం తండేల్. శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన జాలరి నిజ జీవిత కథతో దీన్ని చందు మునిడి దర్శకత్వంలో భారీ బడ్జెట్తోనే తెరకెక్కించారు. ఇక యువ సామ్రాడైనటువంటి అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్లోకి వచ్చేసాయి. తండేల్ ఖచ్చితంగా నాగచైతన్యకు మొదటి 100 కోట్ల రూపాయల గ్రాస్ అందించే చిత్రంగా నిలిచిపోయిందని చిత్ర యూనిట్తో పాటు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే నిన్నటి రోజున ఈ సినిమాను ప్రత్యేకంగా షో వేసుకుని నిర్మాత అయినటువంటి అల్లు అరవింద్ మరియు చిత్ర యూనిట్ సభ్యులు కొందరు చూశారంట. ఇక ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఇచ్చిన రివ్యూను బన్నీవాసు వెల్లడించారు. సినిమాకు 100కు 100% మార్కులు ఇచ్చారని, ఆయన ఇలా సర్టిఫికెట్ ఇచ్చారంటే దానికి తిరుగులేదని ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఇక కలెక్షన్ల విషయంలో తండేల్ దుల్లగొట్టేస్తుందని, బాక్సాఫీస్ దగ్గర రాజులమ్మ జాతర అంటూ శ్రీకాకుళం యాసలో ట్వీట్ చేయడం జరిగింది. ఇక నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు కూడా పోటీ పడి మరీ అద్భుతంగా నటించారని, వారిద్దరికీ కూడా ఈ సినిమా ఓ మైలురాయిలాగా నిలిచిపోయిందని ఆయన తెలిపారు. ఇక అక్కినేని నాగ చైతన్య వరుసగా 3 ఫ్లాపులు ఫేస్ చేశాడు. విక్రమ్ కే కుమార్తో థ్యాంక్ యూ మూవీతో పాటు తమిళ డైరెక్టర్ అయినటువంటి వెంకట్ ప్రభుతో చేసిన కస్టడీ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి. కస్టడీ మూవీకి కాస్త మిక్స్డ్ టాక్ వచ్చిన బాక్సాఫీస్ దగ్గర కనీస వసూళ్లు కూడా సాధించలేకపోయింది. ఇక ఈ మూవీ తర్వాత దూత అనే వెబ్ సిరీస్ రిలీజ్ చేసిన నాగ చైతన్య ఏడాదిన్నరగా తండేల్ మూవీస్ కోసం కష్టపడుతున్నాడు. ఇది ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా కోసం మీరు వెయిట్ చేసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.